ఆటోమేటిక్ ఏమైందంటే నా జూమింగ్ 2x జూమ్ అయింది. సో నా ఫేస్ మొత్తం ఇలా కనబడ్డది అనమాట. నేను చూసుకోలే వీడియో రికార్డ్ అవుతుందా అంతవరకే చూసిన. సో టచ్ ఏడికి వెళ్ళింది. అండ్ ఇప్పుడు కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ అయితే రోజు అయితే ఉంటాయి అన్నమాట అందరి జీవితంలో. చెప్పా కదా, ఫుల్ వీడియో కావాలంటే అదైతే ట్రై చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. अरे सर क्या बात है. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇదైతే 86th డే అండ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ శివ అఫీషియల్ జర్నీ. అండ్ లైఫ్లో చెప్పాలా ఒకటే థింగ్ ఏంటంటే ఎవరు సంతోషంగా లేరు, అలాని ఎవరు హ్యాపీ కూడా లేరు. అండ్ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి. జాబ్ ఉన్నా టైం దొరకదు, రెస్ట్ దొరకదు మెయిన్. అండ్ బిజినెస్ ఉన్నా లాస్ వస్తాయి. అండ్ పెళ్ళి కాకపోతే ఒక ప్రాబ్లం, పెళ్ళి అయితే ఒక ప్రాబ్లం. అందరి జీవితాల్లో హ్యాపీగా ఉండడని ఎప్పుడు అనుకోద్దు. బికాస్ దేవుడు ఏదో ఒక దగ్గర ఇస్తాడు. కొంచెం అయితే సాడ్ ఉంటుంది ప్రతి ఒళ్ళు. సో ఇది గుర్తుపెట్టుకోండి. బికాస్ లైఫ్లో థింగ్స్ అనేవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. అండ్ నేను చెప్పా చాలా రీల్స్లో టైం ఫాస్ట్గా వెళ్ళిపోతుందని. సో వాళ్ళందరికీ ఏంటంటే ఎవరు హ్యాపీగా లేరు బ్రో, అస్సలు లేరు. ఏంటంటే జీవనం అంటే జీవిస్తున్నారు, బట్ యాక్చువల్ థింగ్ అయితే వాళ్ళు ఎంజాయ్ చేయట్లేదు. రియల్గా చెప్తున్నా. బికాస్ థింగ్స్ అనేవి హార్డెస్ట్ ఉంటాయి, బట్ హార్డ్ ఉంటాయి, అక్కోడ్ ఉంటాయి, కానీ ఇలా రిలేట్ అవ్వరు అనమాట. సో అందుకే చెప్తున్నా కదా, హార్డెస్ట్ థింగ్స్ విల్ బీ ఏమంటారు, కాంట్ ఏబుల్ టు డైజెస్ట్. సో అయితే నిన్న ఇప్పుడు దాకానే రికార్డింగ్ చేసి వదిలేసిన అండ్ మధ్యలో ఆగిపోయింది. సో ఇలాంటి టైంలో వద్దు అనిపించేది. అండ్ ఇవాళ రెయిన్ కొడుతుంది, అంటే రెయిన్ కురుస్తుంది, కొడుతుంది కాదు. సో అయితే ఎక్స్క్యూజెస్ చేయొద్దు. అరే తడిసిన గ్లామర్ పోద్ది, అది కాదు. రియల్గా లైఫ్ ఇట్లానే ఎంజాయ్. వర్షంలో తడిస్తే ఆ ఎంజాయ్మెంట్ వేరు, కానీ డ్యాన్స్ ఏ బుద్ధి అవుతుంది కానీ కెమెరా పట్టుకునేటోళ్ళు లేరు అనమాట. సో అట్లీస్ట్ ఫీల్ అవ్వచ్చు కదా. సో ఈ కొంచెం మూమెంట్కైనా హ్యాపీగా ఉండొచ్చు బ్రో. అందుకే నేను వాకింగ్కి వచ్చేది. ఎందుకు చెప్పాలా, ఈ కొంచెం మూమెంట్ అయినా నేను ఎంజాయ్ చేయొచ్చు నేచర్ని అని చెప్పి. అండ్ ఈ రెయిన్ కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం. వర్షం పడి అండ్ చాలామంది అప్పట్లో తెలుసా వర్షంలో పడి గేమ్స్ ఆడుతుండే. సో అయితే నేను నిన్న ఒక బుక్ చదివిన అండ్ ఒక పేజ్ సో కన్సిస్టెంట్కి పవర్ ఏంటంటే, అండ్ ఏమైందంటే ఒక రూమ్ ఉండే అంట, ఒక పర్సన్ ఉండే, అండ్ 2-wheeler ఇంజన్ పార్ట్ అండ్ మొత్తం అసెంబుల్ అంటే ఇప్పుడు కొత్తగా ఆర్డర్ చేసిండ్రు అనుకో, ఎట్లా వస్తాయి, అసెంబుల్తో రాదు కదా. సో ఆర్డర్ చేస్తే డిస్అసెంబుల్గా వస్తాయి, ఎక్కడ పార్ట్ విడివిడిగా వస్తాయి అన్నమాట. సో అవన్నీ నువ్వు ఓ రూమ్లో కూర్చొని అయితే అసెంబుల్ చేయాలి. సో అసెంబుల్ చేస్తే అండ్ నీకు ప్రిస్క్రిప్షన్, నీకు గైడ్ ఇస్తాడు. మళ్ళీ ఏమైందా, సో దాని గురించి అయితే నీకు డిస్క్రిప్షన్లో ఒక ఇస్తాడు, ఏంటి ప్రొసీజర్, ఎట్లా అసెంబుల్ చేయాలి థింగ్ అనేది. సో అలా ఇచ్చినప్పుడు ఆ మనిషి అయితే ఒకదానికొకటి అండ్ కొన్ని ఉట్టి పార్ట్స్ కూడా ఇచ్చిండంట కన్ఫ్యూజ్ చేయడానికి. సో అతను కన్సిస్టెంట్గా ఫోకస్గా ఆ పని అయితే పూర్తి చేసి ఇంజన్ అయితే స్టార్ట్ చేసేసిండంట. ఆ రూమ్ కూడా ఏం పెద్దది కాదు. అండ్ ఎప్పుడైతే తను ఆ థింగ్ అయితే కంప్లీట్ చేస్తాడో అప్పుడే డోర్స్ ఓపెన్ అవుతాయి అంట. సో అట్లా ఏంటంటే హంగర్ ఏమంటారు, సక్సెస్ ఆఫ్ హంగర్ అని చెప్పొచ్చు. సో అండ్ ఆయనకు తెలుసు ఇక చేయకపోతే ఇంకా లైఫ్ ముంగడికి సాగదని. సో ఆ థింగ్స్ అయితే ఆయన చేస్తూ ఎనలైజ్ చేస్తూ పొట్టి పార్ట్స్ తీసేసి అసెంబుల్ చేసి సక్సెస్గా అసెంబుల్ అయితే చేసిండు అనమాట.
సో లైఫ్లో కూడా అంతే. ఇప్పుడు చాలామంది ఇక్కడ కాకుండా యూపీఎస్సి ఇప్పుడు వేరే స్టేట్స్ పంజాబ్, హర్యానా అండ్ ఒడిశా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్టడీ ఆఫ్ ప్యాటర్న్ ఎట్లుంటుందంటే ఒక రూమ్లో ఉంటారంట వెళ్ళి అండ్ డోర్స్ అన్నీ లాక్ చేసేసుకొని పెట్టుకుంటారు. సో ఏం చేస్తారంటే ఏం తిన్నా ఉన్నా ఏం చేసినా అదే రూమ్లో, అంటే వాష్రూమ్కి అదే రూమ్లో ఉంటాయి. సో వాళ్ళు ఓన్లీ ఖాళీ డెస్క్ మీద బుక్ పెన్ను రాయడం అంతే, రాసుకుంటూ పోతారు చేసుకుంటూ పోతారంట. సో ఆ లెవెల్ ఆఫ్ కన్సిస్టెన్సీ జీవితంలో ఉంటే ఎవరైనా పైకి వస్తారు. అండ్ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయరంట, ఓన్లీ రాస్తూనే కూర్చుంటారు. ఇంపార్టెంట్ ఏంటి అన్ఇంపార్టెంట్ ఏంటి అండ్ ఇట్లా అనలైజ్ చేసుకొని ఏ క్వశ్చన్స్ వస్తాయి అండ్ దాని గురించి అయితే ఇయర్స్ ఆఫ్ టైం అయితే వేస్ట్ చేసుకోవడం కాదు. సో అంటే అవన్నీ థింగ్స్ వాళ్ళు సీరియస్గా అండ్ కాన్సన్ట్రేషన్గా అయితే వాళ్ళు స్టడీ చేస్తారనమాట. సో వాళ్ళు అయితే స్టడీ చేస్తారు అండ్ స్టడీ చేసుకున్నాక మాత్రం ఆ లెవెల్ ఆఫ్ కన్సిస్టెన్సీ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది అండ్ డిసిప్లిన్ కూడా. సో అందుకే వాళ్ళు మ్యాథ్స్ కొడతారనమాట, ఐఏఎస్ ఐపీఎస్ అలాంటి డెడికేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. సో అందుకే చెప్తున్నా కన్సిస్టెన్సీ మ్యాటర్ అని. సో ఇప్పుడు నేను ఇలా వర్షం పడ్డది రావద్దులే ఊరుకుందాము అని ఇంట్లో ఉంటే ఇక్కడ దాకా వచ్చేవన్నా షూట్ చేసి అప్లోడ్ చేసేవన్నా కాదు కదా. సో ఎవ్రీ మూమెంట్ అనేది ఎంజాయ్ చేయాలి లైఫ్లో. అండ్ నాకు వర్షం అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడు వర్షం ఎక్కువ వచ్చినా కానీ ఏదో ఒకటి చేసి అయితే రెయిన్ కోట్ అయినా వేసుకొని వస్తా, ఇక్కడ తడుస్తా, మళ్ళీ రెయిన్ కోట్ వేసుకొని పోతా. అండ్ చాలామంది ఏంటంటే ఈడంటే వర్షంలో నడుచుకుంటూ పోతారని నన్ను అక్వర్డ్గా చూస్తారు. బికాస్ వర్షంలో తడుస్తే కదా యాక్చువల్ థింగ్ అయితే అప్పట్లో అయితే చాలామందిని చూశాను నేను. బికాస్ వర్షం వచ్చినా ఏం చేసినా తన థింగ్స్ అయితే కన్సిస్టెంట్గా చేస్తారనమాట. సో నాకు అనిపించింది మనం ఎందుకు చేయొద్దు అని చెప్పి నేనైతే వచ్చేసా. చలేగా బై అని చెప్పేసి వచ్చేసి బ్లాగ్ అయితే చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఇక్కడైతే ఏం లేవు, జంతువులు కూడా బయటలో. ఒక అంకుల్ ఉన్నాడు, ఇప్పుడే రీసెంట్గా వచ్చాను వాకింగ్కి. సో మ్యాక్సిమం ఎవరు రారు. సో మనమైతే మన యందు ప్రయత్నం మనం చేయాలి జీవితంలో. అండ్ సక్సెస్ వచ్చినా రాకున్నా నీ పోరాటం నీది, నీ జీవితం నీది. ఎవరు రారు అండ్ ఏమి చేయరు. వన్స్ యూ డూ థింగ్స్ అండ్ సక్సెస్ నీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే నీ దగ్గరకు అందరు వస్తారు నేస్తమ్మా. సో అప్పటిదాకా అది గుర్తుపెట్టుకోండి అండ్ థింగ్స్ చేసేయండి అంతే. సో నువ్వు ఎప్పుడైతే చేయడం మొదలు పెడతావో ఆటోమేటిక్ ఎవ్రీబడి కమ్స్ టు యూ. అండ్ లైఫ్లో ప్రతి ఒక్క లైఫ్లో అందరూ ఒంటరిగానే బతుకుతున్నారు. బికాస్ ఎవరి చేతిలో మొబైల్ వాళ్ళదే, ఎవరి థింగ్స్ వాళ్ళవే అండ్ ఎవరి ప్రైవసీ వాళ్ళదే, ఎవరి థాట్స్ వాళ్ళవే, ఎవరి బ్రెయిన్ వాళ్ళదే, ఎవరి ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అయితే వాళ్ళదే. అండ్ గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం బ్రో, ఎవ్రీథింగ్ కాన్ బి డన్. అయితే చాలామంది ఏమో అనుకుంటారు అందరి లైఫ్లో అందరూ స్పూన్ ఫీడింగ్తో పెరిగారు అని చెప్పి అందరూ అనుకుండొచ్చు. బట్ నేను చేసే ఈ థింగ్ అయితే స్పూన్ ఫీడింగ్ కాదని నాకు తెలుసు అండ్ నాకు తెలుసు. బికాజ్ స్పూన్ ఫీడింగ్ ఎలా ఉంటుంది అండ్ నేను ఎలా మార్చుకున్నాను నా మైండ్ సెట్ అని. ప్రతి వాళ్ళు తెలుసా అక్కడికి వెళ్ళి జాబ్ వస్తుంది, ఇక్కడికి వెళ్ళి ఇప్పటికి కూడా అదే పని చేస్తున్నారు జాబ్ హోల్డర్స్ కూడా. సో అదైతే వద్దు బ్రో, జెన్యూన్గా ఉంటే చెప్పండి. బికాస్ ఏ పెయిన్ కాన్ బి ఏమంటారు తేలేవు. ఒక లైఫ్లో ఉన్న వాల్యుబుల్ టైం ఆఫ్ ఎ పర్సన్ నువ్వు మళ్ళీ తేలేవు. సో అందుకే వాల్యుబుల్ టైంని ఎక్కడ స్పెండ్ చేయాలో అక్కడే స్పెండ్ చేసి
నువ్వైతే ఎంజాయ్ ఫ్రెండ్, లేకపోతే దునియా రెస్పెక్ట్ ఇవ్వదు. సో హ్యావ్ ద థింగ్ ఇన్ యువర్ మైండ్ అండ్ డూ థింగ్స్ స్ట్రాంగర్ అండ్ బెస్ట్ ఆఫ్ యూ, అండ్ వన్ డే ఆర్ అదర్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. అంతే. అండ్ చాలామందికి తెలుసా, ఇప్పట్లో అయితే మెయిన్గా చెప్తున్నా, ఈ హైదరాబాద్లో కంటెంట్ క్రియేషన్ అంతా చెయ్యరు ఎవ్వరు. సో మనమే ఎందుకు స్టాండ్ అవ్వద్దు అండ్ మనమే ఎందుకు థింక్స్ చేయొద్దు, ఐ విల్ డూ బెటర్ అని చెప్పి మనమైతే చేసేస్తాం అనమాట. ఓన్లీ రేర్గా ఉంటారు చేసేవాళ్ళు, నెంబర్స్లో కౌంట్ చేయొచ్చు. బికాస్ ఎంత బిజీ అంటే లైఫ్లో అంత బిజీ. సో అందుకే ఆ బిజీ కొంచెం పక్కకు పెట్టి మనమైతే ఈ ప్లాట్ఫామ్ని అయితే ఎంచుకున్నాం. అట్లీస్ట్ కొన్ని డేస్ అయితే ఉన్న రోజులు హ్యాపీగా ఉండొచ్చు, నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ నేనేమనుకున్నానంటే కొంచెం లైఫ్లో మూమెంట్స్ అండ్ నాకు నేను హ్యాపీగా ఉండే క్షణాలు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు నా మెమరీస్ కంటే, అది వ్లాగింగే. సో ఫస్ట్లో నేను కూడా లేచేవాడిని కాదు అస్సలకే, ఎప్పుడు 7కి అట్లా లేచేవాడిని. సో ఎస్, రియల్గా చెప్తున్నా. బికాస్ కానీ ఎప్పుడైతే వ్లాగింగ్ చేశానో ఎప్పుడంటే పుల్ వేస్తున్నా, ఇట్లా మెలకు రాగానే లేచి కూర్చోవడమే. బికాస్ అట్లా అయిపోయింది టైమింగ్ అనేది. అందుకే టైంని వాల్యూ చేయండి, టైం మీకు వాల్యూ ఇస్తుంది. సో రెస్పెక్ట్ టైం అండ్ రెస్పెక్ట్ పర్సన్, రెస్పెక్ట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్. అండ్ నేను ఇవాళ ఏంటంటే వర్షం పడుతుంది కదా, వద్దులే అనుకున్నా. కానీ నాకు తెలియదు ఏంటంటే, నాకు వర్షంలో ఉన్న మజా పుట్టప్పుడు రాదనమాట. సో చలికైనా వెనుకబడతానేమో కానీ దానికి కూడా ఎండకు కూడా వెనుకబడా, వర్షానికే అస్సలే వెనుకబడద్దు. అండ్ కొంచెం నేచర్ మనకి వర్షంలో తడిస్తే పాజిటివ్ థింగ్ అయితే ఇస్తుందంట. మీ అందరికీ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ చాలాసార్లు బయటికి వెళ్ళినప్పుడు, నడుచుకుంటూ వెళ్ళినప్పుడు, వేడంటారా వర్షంలో నడుస్తుండు సరదా అయితే తెలుస్తుంది అని అంటుండేవాళ్ళు. కానీ సరదైనా ఏమైనా నీ థింగ్, నీ లైఫ్ నీదే. సో అందుకే కొంచెం అయితే నేను హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంజాయ్ అవుతూ నడుచుకుంటూ తడుచుకుంటూ హాయిగా ఎంజాయ్ చేసి వాకింగ్కి వెళ్తాను అనమాట. అది ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా నాకు వాకింగ్ చేయడం అంటే ఇష్టం. దట్టు నేను వర్షం అంటే చాలా ఇష్టం అనమాట. సో నాకు నచ్చింది అయితే ఇది. అండ్ చాలామంది ఇప్పుడైతే ఐస్ క్రీమ్స్ తింటారు, కూల్ డ్రింక్స్ తాగుతారు, వాళ్ళు రొమాంటిక్ ఫీలోస్ అంట. అండ్ జీవితం అందరికీ అన్నీ నేర్పుతుంది బ్రో. లైఫ్ ఒక్కటే, అప్స్ అండ్ డౌన్స్ అందరి లైఫ్లో ఉంటాయి. కానీ అవన్నీ దాటి మంచిగా ఎంజాయ్ చేసి అండ్ హ్యాపీ లైఫ్ బతుకుతుండంటే వాడు గ్రేట్. అండ్ రాత్రి పడుకునే ముందు హాయిగా నిద్రపోతాడు చూడు, వాడు హ్యాపీగా ఉన్నట్టు లైఫ్లో. సో హ్యాపీగా లేడు, వాడు నిద్ర పడతలేడంటే వాడినంత ఏమంటారు థింగ్స్ అయితే, సాడ్ థింగ్స్ అయితే ఎవరికి ఉండవు. సో అందుకే చెప్తున్నా కదా, హ్యాపీగా గుండె మీద చేసుకొని ఆరామ్సే వండుకున్నాడు జీవితంలో హ్యాపీ. అండ్ ఏం అచీవ్ చేయకపోయినా పీస్ అయితే అచీవ్ చేస్తే వాడు వేరే లెవెలే ఉన్నట్టు. సో ఈ మధ్య నాకు ఎందుకో చెయ్యి నొప్పి పెడుతుంది అనమాట. అంటే ఇట్లా స్టాండ్ బై పొజిషన్ చేసుకొని అండ్ పట్టుకొని ఇక్కడ నొప్పి పెడుతుంది అనమాట. సో ఇట్లా గాలి అయితే పెట్టొద్దు, వర్షం అయితే ఇంకా గట్టిగా పడాలి. సో ఎవరైనా బయటికి వచ్చేస్తే 1 minute లోపు మొత్తం బాడీ అయితే తడిసిపోవాలి. సో అలా రెయిన్ వస్తే క్రాప్స్కైనా ఏవైనా అన్నీ పెరుగుతాయి. అండ్ మనం వేసిన విత్తనాలు కూడా మొలకెత్తుతాయి. మళ్ళా పొలంలో మొలకలు వచ్చాయని చెప్తారు ఈ డైలాగ్ అట్లా. సో ఏ రోజుకైతే ఇంతే. అండ్ అలా అయితే చాలా వాల్యుబుల్ థింగ్ అయితే షేర్ చేసిన. సో మోస్ట్లీ రెయిన్ గురించి చెప్పిన అండ్ కన్సిస్టెంట్ గురించి చెప్పిన.
అండ్ ఫాలో ఫర్ మోర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్. అండ్ ఇంకా చాలానే ఉన్నాయి ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తా. ఇంకా మీకు ఏమైనా విషయాలు కావాలంటే కామెంట్ రూపంలో చెప్పండి. సో ఐ విల్ డూ ఇట్ థింగ్స్ అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. See you soon in tomorrow's vlog. Signing off.